సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో భారీ దొంగతనం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 27 శనివారం రోజున అర్ధరాత్రి పాఠశాలలోకి దొంగలు ప్రవేశించి కనబడకుండా సీసీ కెమెరాలను త్రిప్పి కంప్యూటర్ ల్యాబ్ కిటికీ గ్రిల్స్ స్కూల్లో విప్పి లోపలికి ప్రవేశించి 9 ల్యాప్టాప్లు 3 కంప్యూటర్లను ఎత్తుకెళ్లారు. వాటి విలువ సుమారు 4 లక్షల రూపాయలు ఉంటుందని పాఠశాల ప్రిన్సిపల్ నరేందర్ తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే దసరా సెలవుల సందర్భంగా సెప్టెంబర్ 21వ తేదీ నుంచి ఉన్న అన్ని గదులకు తాళాలను వేసి షీల్ వేశామని పాఠశాల ప్రిన్సిపల్ నరేందర్ తెలిపారు. శనివారం ఉదయం పాఠశాల పునఃప్రారంభంతో అన్ని గదులు సీల్ విప్పుతుండగా ల్యాబ్ లో ఉన్న కిటికీ గ్రిల్స్ విప్పినట్లు కనిపించడంతో కళాశాల ప్రిన్సిపల్ నరేందర్ పోలీసులకు సమాచారం అందించారు. మద్దూరు ఎస్ఐ షేక్ మహబూబ్ క్లూస్ టీం పోలీసులు పాల్గొని ఫింగర్ ప్రింట్ సేకరించి దర్యాప్తు చేపట్టారు. మద్దూరు మోడల్ స్కూల్ రీఓపెన్ సందర్భంగా స్టాఫ్ అందరం కూడా మార్నింగ్ 9 o'clockకి అందరం రావడం జరిగింది. రాగానే అన్ని రూమ్స్ ఓపెన్తో పాటుగా ల్యాబ్స్ అన్ని కూడా ఓపెన్ చేయించడం జరిగింది. అందులో భాగంగా కంప్యూటర్ ల్యాబ్ కూడా ఓపెన్ చేయించడం జరిగింది. ఆ క్రమంలో ల్యాబ్ ఓపెన్ వెంటనే చూడగానే అందులో ఉన్నటువంటి ల్యాప్టాప్స్ తర్వాత సిస్టమ్స్ కూడా కొన్ని పోయినాయని చెప్పేసి గుర్తించాము. అందులో 9 ల్యాప్టాప్స్ తర్వాత 3 సిస్టమ్స్ కూడా పోయినాయి. అది ఎలా పోయిందని చూస్తే కనుక అక్కడ మా ల్యాబ్కి ఉన్నటువంటి గ్రిల్ని తొలగించి స్కూల్ తీసేసి దాని నుంచి వెళ్ళిపోయిందని ప్రాథమికంగా నిర్ధారించుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత మేము కిందికి వచ్చి సీసీ కెమెరా ఫుటేజ్ చూడగా అందులో 27th రోజు 7:40 నుంచి 7:50 వరకు మధ్యలో ఇది థెఫ్ట్ జరిగిందని చెప్పేసి గుర్తించడం జరిగింది. అయితే ఆ థెఫ్ట్ చేసినటువంటి వాళ్ళు సీసీ కెమెరాలని ముందస్తుగానే వాళ్ళు ఎవరు కనబడకుండా వాళ్ళు చేయితోనే కానీ లేకపోతే ఒక కర్రతో కానీ దాన్ని సైడ్ తిప్పేసి ఆ తర్వాత డ్రిల్స్ ఓపెన్ చేసేసి అందులో నుంచి థెఫ్ట్ చేయడం జరిగింది. వెంటనే మేము ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారికి మేము ఎంక్వైరీ కోసం అని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. వెంటనే సార్ రావడం జరిగింది, సిఐ గారు రావడం జరిగింది, స్కూల్స్ టీం కూడా రావడం జరిగింది. విచారణ జరుగుతుంది. ఇది అతి త్వరగా దొరకాలని చెప్పేసి ఆశిస్తున్నాం.